టైం బాండ్ పెట్టి మరీ చెప్పారు అంతమంది ఇచ్చేస్తాం ఇక మార్చి 26 రైట్ నాకు ఆ టైం గుర్తులేక కాబట్టి అంత టార్గెటెడ్గా ఈసారి కేంద్రం చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టింది. ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా నిన్న మీ కేంద్ర మంత్రి కూడా మాట్లాడారు ఆయుధాలు వదిలేయండి. దానికి చంద్రకుమార్ గారు కూడా అన్నారు సరే వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు మీరు కూడా ఒక ప్రతిపాదన పెట్టండి ఆయుధాలు వదిలేయాలి అంటే వాళ్ళు ఏదో అంటారు వదిలేయటానికి మేము సిద్ధమే కానీ మాకు రక్షణ ఏంటి అంటారు. ఎందుకంటే ఈ చర్చ మన దగ్గర ప్రాక్టికల్గా జరిగింది. ఎప్పుడో మన పూర్వీకులది కాదు. మనం అందరం రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు అందరం జర్నలిస్టులుగా ఉన్నప్పుడు 2000 రాజశేఖర రెడ్డి గారు 5-6 ఆ ప్రాంతంలో జరిగింది. ఎట్లా జరుగుతాయి డైలాగులు ఎట్లా ఉంటాయి అటు నుంచి ఏం ప్రతిపాదన వస్తుంది ఇటు నుంచి ఏం ప్రతిపాదన వస్తుందని ఒక మోడల్ మనకి శాంతి చర్చలకు సంబంధించిన ఒక మోడల్ మన దగ్గర జరిగింది. కాబట్టి ఆ రకమైనటువంటి ఎఫర్ట్స్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే జరిగేది కాదు ఇది. ఎందుకంటే ఇది ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరే కొంతవరకు జరిగిన తర్వాత సహజంగా దీంట్లో ప్రభుత్వం అనుకుంటే సరిపోదు పోలీసులు కూడా అనుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం వేరా పోలీసులు వేరా అంటే నాకు మరి ఎన్నో చెప్తారు దానికి సంబంధించింది ఏముంటుందని. ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి జనాలంటే కొద్దిగా మంచిగా ఉండొచ్చు అరే ఇది అని అనొచ్చు కానీ కుదరదు అట్లా. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కేంద్రం అనుకుంటేనే సాధ్యమవుతుంది అనేటువంటిది. కేంద్రం ఏ రకమైనటువంటి ప్రతిపాదన ఇప్పటికైతే ముందుకు రాలా ఎట్లా చూడాలి దీన్ని? ప్రతిపాదన రాలేదని మీరు ఎట్లా అంటారు? క్యాబినెట్ మినిస్టర్ కదా కిషన్ రెడ్డి గారు, మరి ఎందుకు క్యాబినెట్ మినిస్టరే చెప్పిన తర్వాత ఇంకా దానికి ఇంకా వేరే ఇది ఉంటుందా? ఈజ్ అ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ అవర్ ఇండియన్ ఇది కదా కాన్స్టిట్యూషన్ క్యాబినెట్ మినిస్టర్. దాన్ని ఇది పొలిటికల్ గేమ్ చేస్తూ ఉన్నారు అంతే, పొలిటికల్ గేమ్ మారుస్తున్నారు అంతే. అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు నేను నక్సల్స్ని ఇదే రకంగా వ్యవహారం చేస్తా, నేను అధికారంలోకి దిగిపోగానే నక్సల్స్కి మద్దతు ప్రకటిస్తా. ఇదే కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిన్న మాట్లాడిన సంఘటన ఏంటి? కేసీఆర్ గారు ఆయన టైంలో ఉపా చట్టాన్ని అమలు పరిచినారు కదా. మీరు అంటున్నటువంటి వారు గన్నులు పట్టుకొని నేను తిరగలే ఇక్కడ. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏది విమలక్క గారు కావచ్చు అరగోపాల్ గారు కావచ్చు ఇంకా చాలామందిని మీద సో వాళ్ళంతా చదువుకున్న వాళ్ళని కూడా ప్రొఫెసర్స్ని కూడా మరి ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినారు. ఉపా చట్టం బ్రిటిష్ కాలం నాటి చట్టం అంటారు. బ్రిటిష్ తదనంతరం పుట్టినటువంటి నక్సల్బరీస్ దాని మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని లోపలేసినాడు. అదే కాకుండా ఎన్కౌంటర్లు కూడా చేసినాడు కదా కేసీఆర్ గారి టైంలో. మరి ఆ రకంగా మాట్లాడేది ఒకటి, వారి స్టేట్మెంట్ కూడా అంతకుముందు ఉద్యమ కాలంలో నక్సలైట్లు కూడా ఏదో దేశభక్తులు అన్నట్టుగా నేనే నాయకత్వం వేసాను. మళ్ళీ తర్వాత ప్రభుత్వంలోకి రాగానే చేసింది ఏంటి? సో అందుకు నేనేమంటున్నా ఈ డబుల్ టంగ్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వంలో ఉంటే ఒక ప్రభుత్వంలోకి రాగానే ఒక రకంగా కనిపిస్తుంది వీళ్ళకి, ప్రభుత్వం లేనప్పుడు ఒక రకంగా అంటే బీజేపీని దోషిగా చూపించాలనే ప్రయత్నమా నిజంగా నక్సలైట్ల పట్ల సైద్ధాంతికంగా కూడా ఏం లేదు. ఇప్పుడు సైద్ధాంతికం అంటే ఏంటి అసలు? ఎందుకు సామాన్య ప్రజానీకానికి బీజేపీ పొలిటికల్ పార్టీగా కాన్స్టిట్యూషన్ నమ్మి ప్రజల ఓట్లతో ఎన్నుకోబడుతుంది. కమ్యూనిస్టులను కూడా అదే చేయమంటున్నాం. కమ్యూనిస్టులు రోజుకింత ప్రజలు మరి నిరాదరణకు గురవుతున్నారు. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? అట్లా అని ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఇంకా తప్ప? సైద్ధాంతికమే గొప్పది, ఇంకా ఈ కాన్స్టిట్యూషన్ అంతా తప్పు, ప్రజలు ఎన్నుకోవడం తప్పు, ఎన్నికలే తప్పు. ఏది ఎన్నికలను బహిష్కరిస్తా మొన్న అన్నారు కదా ఏది ప్రజాస్వామ్యం కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, మరి వాళ్ళు అదే అంటారు కదా నక్సలైట్లు కూడా. అంటే ఈ భావజాలము కన్ఫ్యూజను ప్రజల్ని ఇప్పుడు బెల్లన్న ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆదివాసీలు ఇవాళ ఆదివాసీలు దేశ రాష్ట్రపతి కానీ బీజేపీ మీద విమర్శ ఉంది. నేనేమంటున్నా అది సైద్ధాంతికం అంటా కానీ బీజేపీ మీద ఒక నిమిషం అంటే బీజేపీ మీద ఒక విమర్శ ఏంటంటే కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతుంది, కార్పొరేట్ సంస్థలకి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అనేక విమర్శ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుంది అనేటువంటిది ఉంది. అదాని అంబానీలని సరే అంటున్నది రాజకీయం. కానీ ఇక్కడ కార్పొరేటు సంస్థలకి కట్టబెట్టడంకే ఈ కగారు ఆపరేషన్ కగారు కూడా, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో చాలా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. ఇప్పటికే వేదాంత అనేటువంటి ఒక కార్పొరేట్ సంస్థ ఉంది. తాజాగా ఛత్తీస్గఢ్లో నాకు తెలిసి బొగ్గు గనులు అదానికి ఇచ్చారు. ఇట్లాంటి ఇంకా ఇతర ఖనిజాలు ఉన్నాయి, మాంగనీసా లేకంటే ఇంకా కోడ్జా లాంటి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇతర విలువైన మనం చూసాం ఏవేబీలో బాక్సైట్ గురించి పెద్ద ఉద్యమం జరిగింది, బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం కూడా జరిగింది. అట్లాంటివి అనేక ఉన్నాయి. ఆ కాంటెస్ట్లో నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు దేశానికి చీడ పురుగులు లేకుంటే వాళ్ళు హింసను ప్రేరేపిస్తున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, మనుషులను చంపుతున్నారు అనేది పైకి కనపడుతున్న
ప్రభుత్వం చూపిస్తున్న ఒక బూచి కేంద్ర ప్రభుత్వం. కానీ దాని వెనకాల ఈ లక్ష్యం ఉంది అనేటువంటిది మేధావులు, ఒక సెక్షన్ మేధావులు చేస్తున్నటువంటి విమర్శ. ఇది వాస్తవా కాదా? నేనేమంటున్నా, ఒకటి ఇది అకాడమిక్గా చర్చించాల్సినటువంటి డిబేట్. సో వారు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు అవకాశం ఇచ్చారు, నాకు ఇవ్వండి అని హంబుల్ రిక్వెస్ట్. కొద్దిగా అకాడమిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేమంటున్నా అంటే, నక్సల్స్ వేర్ ఆర్ దే ఆర్ ఇన్ జంగిల్స్, అది ఫారెస్ట్లో ఉన్నారు. ఎందుకు ఫారెస్ట్లోనే ఉండాల్సి వస్తుంది? అల్టిమేట్గా మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకున్నాం. వాళ్ళు తుపాకీ బట్టి వారు ఒక సిద్ధాంతం ప్రకారం అక్కడ పోరాడుతూ ఉన్నారు. అల్టిమేట్గా వాళ్ళది పెరిగింది అనుకుందాం, ప్రజలు వారిని ఆరాధించారు అనుకుందాం. గతంలో ఏది బ్రిటిష్ కాలం నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ సమస్యను కనుక సాల్వ్ చేస్తుంటే 60 ఏళ్ల పరిపాలనలో నక్సల్స్ సమస్యను అయితే సాల్వ్ కాలేదు కదా, అది అలాగే కొనసాగింది కదా. ఈరోజు ఈ రూపంలో మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టీని దోషిగా నిర్మించుకుంటే అడవిలోనే ఉంటున్నటువంటి వారు ఎదిగి వచ్చి దేశంలో మావోయిస్టు నేపాల్లో చేసినట్టు గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? గవర్నమెంట్ ఫామ్ చేసినాక నక్సలిజం కూడా ఒక కాన్స్టిట్యూషన్ని నమ్మదా? అప్పుడు ప్రజల దగ్గరికి ఓట్లకు పోదా? తుపాకీతో బెదిరించి మాత్రమే రాజ్యం చేస్తారా? మీరు ఇవన్నీ కూడా ప్రశ్న చేద్దాం. వాళ్ళది ఏంటి ఏం? నక్సల్స్ యొక్క అల్టిమేట్ గేమ్ ఏంటి? దేశవ్యాప్తంగా విస్తరించింది అనుకుందాం. విస్తరించిన తర్వాత నేపాల్ లాగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక కాన్స్టిట్యూషన్తో పరిపాలన చేసి ప్రజలతో మెప్పు పొంది ఓట్లు వేయించుకొని గెలుస్తారా లేదా? వాళ్ళది ఏంటి అసలు అల్టిమేట్ గోల్ అనేది కూడా వాళ్ళు ప్రజల ముందుకు తీసుకురావాలి. నేను ఏమంటున్నా, చర్చిద్దాం. ఈ రకమైన చర్చలు జరగాలి కదా, ఇక్కడ జరగట్లేదు. తుపాకులు పట్టుకొని చర్చలు అనేది ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఈ లాజిస్టిక్స్ చాలా చాలా నాగా, మిజో, కుకి ఇట్లాంటి ప్రాంతాలు, చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాల్లో. చంద్రకుమార్ గారు మీకు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఆయుధాలు బట్టి నాగాలాండ్ ఇదే నక్సల్స్ ఏం మాట్లాడినారు? వైఎస్ గారు మమ్మల్ని చర్చలకు పిలిచినారు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో చర్చలకు పిలుస్తుంది, ఇంకో రాష్ట్రంలో పిలువదు. అంటే దేశవ్యాప్తంగా ఒక పార్టీకి ఒక విధానం ఉండాలి కదా, ఎవరికైనా, మాకైనా వాళ్ళకైనా ఎవరికైనా. ఒకటి మిగిలిన ప్రాంతాల్లో ఈ స్థాయిలో ఎందుకంటే చంద్రబాబు అధికారులు ఉన్నప్పుడు యువకులు మాయమయ్యారు అనేటువంటి ఇదే నక్సల్స్ తర్వాత ఏమన్నారంటే, వైఎస్ఆర్ గారు చర్చలకు పిలిచినారు, మమ్మల్ని మోసం చేసినారు, మేము అడవిలోకి ఎంటర్ కూడా కాలేదు, మమ్మల్ని ఎన్కౌంటర్లు చేసినారు అని చెప్పినారు. అంటే ఏ పార్టీ అయినా, ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్న పార్టీ కూడా, దోషిగా చూపించాలనుకుంటున్న పార్టీలు కూడా నక్సలైట్ల చేత తిట్లు పడ్డోళ్ళే ఆ రోజు కూడా ఈ చర్చలు జరిగినాయి కదా. ఇంకో లాస్ట్ అండ్ లిస్ట్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఈ దేశానికి క్యాబినెట్ మినిస్టర్. ఈ తెలంగాణలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అంత పెద్ద హోదా ఒక ఇండియన్ క్యాబినెట్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నటువంటి దాంతో మీరు వాటిని మేము నమ్మము ఆయన చెప్పినాడా అని అంటే ఎట్లా? వారికి చాలా క్లియర్గా చెప్పినారు, మీరు గన్ను వదిలేయండి, పెన్నుతో రండి, కూర్చుందాం, మాట్లాడదాం. సో నేను అదే మాట్లాడతాను. గన్ను వదిలేస్తావు అంటారు మీరు, వదిలేయమనండి, అడవిలో ఎన్నో రోజులు ఆ ప్రతిపాదన పెట్టండి అంటున్నారు. గన్ను వదిలేయండి అని అంటూ వదిలే చర్చలేంది అని లైటర్ వేలో కాకుండా సీరియస్ గానే ప్రభుత్వం రెడీగా ఉంది. కాకపోతే మీరు ఆయుధాలను వదిలే, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అన్నప్పుడు సీరియస్ మేము బయటకు వస్తాము ఆయుధాలు వదిలేసి. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అంటే మీకు సీరియస్నెస్ లేదు, మామూలు పార్టీ నాయకులు మాట్లాడితే, కేసీఆర్ గారు మాట్లాడితే సీరియస్నెస్ వస్తుందా? బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూసాం. అవన్నీ వెనకటి డ్రామాలు అండి. ఇప్పుడు ఏడుంటే ఆదివాసీ బిడ్డ ప్రెసిడెంట్ అయింది, ఈ తుపాకులకే ఓనర్ ఆమె, త్రివిధ దళాధిపతులకు ఓనరు ఆదివాసీ బిడ్డ. ఒక దేశాలతోనే యుద్ధం చేసేటటువంటి ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అయింది కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇంకా అంత పెద్దగా ఆదివాసులు అక్కడికి చేరుకుంటున్నారు. ఆదివాసులు ఉన్నట్టు పోలీసులు నక్సలైట్లు తప్పు చేస్తున్నారు, చట్టాన్ని తమ చేతిలో తీసుకుంటున్నారు.